ఏమండి, ఒకప్పుడు మనం చెడ్డవారమే, ఒకప్పుడు మనం పాపాత్కులమే, ఒకప్పుడు మనం దుర్మార్గులమే, ఒకప్పుడు మనం పాపభరితమైన జీవితంలో జీవించిన వారమే. అయితే యేసుక్రీస్తు కృపను బట్టి, యేసుక్రీస్తు ఒక దయను బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి నేను సజీవుడని ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆయనకి ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో ప్రియులారా, ఇక్కడ గమనించండి, మనందరముగా యేసుక్రీస్తు నందు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని దేవుని వాక్యం రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ మాట చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడి ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. మనం ఏ డబ్బు ఖర్చు పెట్టలేదు, ఏ దాన ధర్మాలు చేయలేదు, ఏది కూడా చేయలేదు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఇది మన వలన కలిగింది కాదు, ఇది మన ద్వారా వచ్చింది కాదు. యేసుక్రీస్తు కృప వలన మనం ఉచితముగా నీతిమంతులుగా పొందాం. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో సుగంధ తైలము కంటే, ఇప్పుడు చెప్పండి, మంచి పేరు మేలు. నీ జీవిత కాలం అంతా నువ్వు గ్రామంలో జీవిస్తున్నావు కదా, టౌన్ లో జీవిస్తున్నావు కదా, ఎక్కడ జీవిస్తున్నావో నీ జీవితంలో పాపానికి అంటనీయకుండా నీవు కాపాడుకోవడమే ఇది మంచి పేరు ప్రేమిన దేవుని వారలారా. మనం అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తుంటాం, అక్కడక్కడ వ్యాపారాలు చేస్తుంటాం, అక్కడక్కడ మనము మన పనులు చేసుకుంటున్నాం. నువ్వు పనిలో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నీ వ్యాపారంలో ఉన్నా పాపము నీకు అంటనీయకుండా నువ్వు కాపాడుకోవడమే మంచి పేరు ప్రేమైన దేవుని వారలారా. చాలా మంది చెప్తుంటారు, ఏంటయ్యా నువ్వు ఉద్యోగంలో ఉన్నావు కదా, నువ్వు వ్యాపారంలో ఉన్నావు కదా, నువ్వు పనులు చేసుకుంటున్నావు కదా, నువ్వు ఏంటి తప్పు చేయవేంటి, ఒక బూతు మాట్లాడవు ఏంటి, నువ్వు పాపం చేయవేంటి, నువ్వేమి చెడు చూపులు చూడవేంటి, మాలకు నువ్వు మాట్లాడవేంటి, మాలక తిని తాగవు ఎందుకు? చాలా మంది ఫ్రెండ్స్ కానీ, చాలా మంది స్నేహితులు కానీ, చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న వారు కానీ మనకు చెబుతుంటారు. అయినప్పటికీ ప్రభు చెప్తున్నాడు, ఆ రోజు సుగంధ ద్రవ్యాలు ఆ స్త్రీలు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ గమనించండి, ఆ తైలము కంటే కూడా మీ మంచి పేరే నాకు మేలు. చూశారా? ఇక్కడ గమనించండి. ఏమండి, మరి సొలొమోను గారు ఒక మంచి మాట చెబుతున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే, ఏమండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. ఇక్కడ గమనించండి, బుక్కవాని తైలం అంటే ఏమండి, సుగంధ తైలాలలో ఒకవేళ ఈగలు పడి చనిపోతే ఆ సుగంధమైన తైలం ఏమవుతుంది తెలుసా? చెడు వాసన కొట్టడం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో నువ్వు మంచివాడిగా ఉన్నావు కదా, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు కదా, నీ నీతిమంతమైన ఈ జీవితంలో చెడ్డదైన పాపము, చెడ్డదైన ఈగలాంటి పాపం నీలో ప్రవేశిస్తే అంతవరకు మంచిగా ఉన్నవాడుగా నీవు చెడ్డవాడిగా మారిపోవడం ఎంతసేపు పట్టదు. బుక్కవాని తైలములో చచ్చిన ఈగులు పడట చేత ఆ సుగంధ ద్రవ్యాలు ఎలాగైతే ఏమంటే దుర్వాసన కొడుతుందో, నీ జీవితంలో మంచివాడుగా ఉన్న నీ జీవితంలో, పవిత్రంగా కలిగిన నీ జీవితంలో, పరిశుద్ధమైన జీవితం నీ జీవితంలో పాపమని చిన్న పాపం ప్రవేశిస్తే నీ జీవితం చెల్లా చెదరమైపోతుంది. ఏమండి, అంతవరకు చక్కగా ఏమండి దేవుని కొరకు బతికారు, అంతవరకు ఏమంటే పాపము లేకుండా బతికారు. ఏదో ఒక విధము చేత, ఏదో ఒక రూపంలో, అది స్త్రీ రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, లేకపోతే పాపము రూపంలో కావచ్చు, గర్వం అనే రూపంలో కావచ్చు, అహంకారం అనే రూపంలో కావచ్చు, నా ఇంతటి వాడు లేదనే ఒక ఆలోచనతో కావచ్చు, ఏదైనా సరే నీలో రంగ ప్రవేశం చేస్తే అంతవరకు నీతిమంతుడుగా ఉన్న నీవు పాపాత్ముడుగా మారిపోవడం ఎంతసేపు పట్టదు ప్రియులారా. బుక్కవాని తైలములో ఏమండి చచ్చిన ఈగలు పడట చేత అది ఎలాగే దుర్వాసన కొట్టడం ప్రారంభమవుతుందో, నీవు మంచివాడుగా ఉన్న నీ జీవితంలో పాపము ప్రవేశిస్తే నీవు కూడా దేవునికి కంపు కొట్టేవాడుగా మారిపోతావు.